వెరీ నైస్ పీపుల్, దెవ్ బిన్ వెరీ సపోర్టివ్ మాకు ఎప్పుడు ఏది కావాలన్నా. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వెన్ వీ గో టు దెమ్ అండ్ సే, అంటే దెర్ ఇస్ బిజినెస్, దెర్ ఇస్ పార్ట్నర్షిప్ ఇన్ బిజినెస్ ఆబ్వియస్లీ, కానీ మా దృష్టిలో ఎప్పుడు వాళ్ళు మా బిజినెస్ పార్ట్నర్స్ కన్నా నాకు ఒక మెంటర్స్, వాళ్ళతో మేము అసోసియేట్ చేస్తున్నాం వాళ్ళ బ్లెస్సింగ్స్తో అన్నట్టే మేము చూస్తాం సార్. సో వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని మా మంచి కోరుకునే మనుషులు, మీరు ఏం మంచి చేసినా వీఆర్ దేర్ విత్ యూ అనే ఒక మనుషులు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే మేము వాళ్ళతో చెయ్యని సినిమాలకు కూడా దే సపోర్టర్స్. సో ఇట్స్ జస్ట్ వెరీ పర్సనల్ వాళ్ళ మాకు, అండ్ దే ఆర్ దట్ పీపుల్. అంటే నిలబడితే నిలబడతారు. సో ఇట్స్ అ 12-year, almost 12-13-year relationship that we share with them very closely, deeply, and one of the very happiest things that I have at this point is that we are giving this film, Rao Bahadur అనే ఒక సినిమా వాళ్ళతో కలిసి మేము చేయడం అనేది మాకు చాలా హ్యాపీ. బికాజ్ ఐ రియలీ బిలీవ్ దట్ మహేష్ బాబు సార్కి ఆయన కెరియర్లో ఎన్నో జ్యువెల్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ వారణాసి ఈజ్ ఆల్సో కమింగ్, బట్ మొన్న ఆయన చెప్పినట్టు ఆయన క్రౌన్లో ఇది కూడా ఒక చిన్న జంబులాగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇయర్ ఆయనకి ఏం రిలీజ్ లేదు కాబట్టి హీరోగా, ఐ థింక్ ఇది ఆయన రిలీజ్. సో ఐ థింక్ చాలా చాలా డైరెక్టర్ ఆఫ్ ఇట్. చాలా చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా పర్సనల్ అండ్ చాలా ప్రౌడ్, హంబ్లింగ్. ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్. ఒక చిన్న ప్రౌడ్, ఒక పొగరు ఉంటుంది మహేష్ బాబు సార్తో చేస్తాను, కానీ ఒక చిన్న హంబ్లింగ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ అది ఉంటుంది. జిఎంబి ఉంది అంటే ఆ రెస్పాన్సిబిలిటీ కొంచెం మాకు ఎక్కువ ఉండి, ఎక్కువ జాగ్రత్తగా, ఎక్కువ పద్ధతిగా, ఎక్కువ కరెక్ట్. ఆల్వేస్ థింక్ ఆఫ్, అంటే సో బ్లెస్డ్ అనిపిస్తుంటుంది అనమాట. యాక్చువల్లీ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకు మహేష్ సార్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు అది. సారీ, నాకు కొంచెం ఫీవర్ ఉంది, సో దానివల్ల వాయిస్ కొంచెం తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పరా, చెప్పు. ఓకే సార్, ఐ సే లేటర్. శరత్ గారు, ఈరోజు ఇందాక ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదేంటంటే ఆంధ్ర తెలంగాణ సీడెడ్ సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్సెస్ డిఫరెంట్ రేట్స్తో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రైజింగ్ పోస్టర్. అవును, ప్రైజింగ్ పోస్టర్. అంటే చాలా వరకు కూడా ప్రొడ్యూసర్స్ ఈ ప్రైజింగ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక రకమైన నైజాంలో ఒక రేట్లు, ఆంధ్రాలో ఒక రేట్లు అన్నట్టు బ్లాంకెట్గా వదిలేస్తున్నారు. దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఈ మెథడాలజీ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చిందేమో అని అనిపిస్తుంది. ప్రాబ్లీ మీరు అందులో ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ది థాట్స్? అసలు గోయింగ్ ఫార్వర్డ్ దిస్ షుడ్ బి అ నార్మ్ అంటారు? అంటే సార్ ఎగ్జాక్ట్లీ ఆ ప్రైజింగ్ మార్కెట్స్ని బట్టి, లేకపోతే ఆడియన్స్ని బట్టి? సార్ ఇప్పుడు ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది ఐ థింక్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇస్ అ బిజినెస్ మ్యాన్ ఒక లెవెల్లో. సో ఎవరి ఫిలిం ప్రైజింగ్ వాళ్ళు సెట్ చేసుకుంటారు. నేను అనురాగ్ పీపుల్ హూ ఒక బిజినెస్ ఎంబీఏ అది చదివినప్పటి నుంచి 4 P's అని ఉంటాయి, బట్ ప్రైజింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. 4 P's ఆఫ్ మార్కెటింగ్ అని ఉంటాయి: ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, మార్కెట్, ప్రైసింగ్. ప్రైజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్స్. సో మాకెప్పుడు మన ప్రోడక్ట్ ఏంటి, దాని ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ఎఫోర్డబిలిటీ ఏంటి, వాళ్ళ కంఫర్ట్ ఏంటి, వాళ్ళు ఒక సినిమాకి ఎక్సైట్మెంట్తో రావాలి అనే ఒక ఫీలింగ్తో మేము ఉంటాం. రావ్ బహదూర్కి మేము 150 రూపీస్ ఇన్ సింగిల్ స్క్రీన్ నైజాంలో అండ్ 200 మల్టీప్లెక్సెస్, విచ్ ఇస్ pretty much base rate. ఆంధ్రాలో కూడా బేస్ రేట్సే పెట్టాం. రీజన్ యూఎస్లో కూడా పాసెస్ ఆర్ ఎనేబుల్డ్. ఇట్స్ ఈచ్ స్టేట్ విల్ హ్యావ్ ఇట్స్ రేట్, ఆ స్టేట్సే. నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా ఒక్కొక్కరు 2-3 సార్లు చూస్తారు సార్. సో దానికి కన్వీనియంట్గా ఉండాలని చెప్పి నేను ఆ ప్రైజ్ పెట్టాను. ఆల్ ది బెస్ట్. సత్యదేవ్ గారు, సార్ ఒక యాక్టర్ మంచి పర్ఫార్మర్, సత్యదేవ్ మంచి పర్ఫార్మర్ అంటారు. అరే ఈ సినిమా ఎందుకు ఆడలేదురా అని అంటారు ఓటీటీలోకి వచ్చాక. థియేటర్లో మిస్ అయ్యేంటరా అని చెప్పి కొన్నిసార్లు అంటారు. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ కెరియర్లో అప్పుడప్పుడు అంటే ఎంజాయబుల్గా ఉంటుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, స్టార్టింగ్ సినిమా నుంచి ఎండింగ్ సినిమా దాకా అదే మాట వస్తే అది ఒక అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎంజాయ్ చేయడం మానేసి పెయిన్ అయిపోతుంది. ప్రాబబ్లీ ఆ పెయిన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఆన్ July 2nd, 2026 ఏమో అనిపిస్తుంది. July 3rd. సారీ, రేపు. అదేలేండి. ఇది లాస్ట్ డే. అదేలేండి. ఈ రోజుతో నైస్ అంటే బర్త్డే గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ప్రతిసారి అలా అవుతున్నప్పుడల్లా కొంచెం బాధేసింది. అండ్ ఈసారి అంటే మార్కెటింగ్ పరంగా కానీ స్టాల్ అదే అందుకని శరత్ కానీ, అనురాగ్ కానీ, గోపాలకృష్ణ గారు కానీ,
వీల్ సపోర్ట్ అసలు టెరిఫిక్ సపోర్ట్. అదొకటి ఉంది మళ్ళీ ఈ సినిమా సరిగ్గా ప్రమోట్ చేయలేదు కదా, ఎప్పుడు అది కూడా ఉంటుంది. సో దీనికి అసలు అలాంటి ఆప్షనే ఇవ్వకుండా చేశారు వీళ్ళు. అండ్ సో ఆ విధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రేపు ఇంకా రేపు నుంచి ఆ మాట రాకూడదని కోరుకుంటున్నాను, రాదు కూడా. సో ద లాస్ట్ పెయిన్ఫుల్ నైట్, పెయిన్ఫుల్ July 2nd. Yes. వెంకటేష్ మహా గారు ఎక్కడ సార్? సార్ హాయ్ సార్ మీరు సత్యదేవ్ గారు కలిసి ఓ సెలబ్రేటింగ్ మూవీ ఇచ్చారు, ఉమామహేశ్వర ఒక్కర రూపసి. సో మీ కాంబో అనగానే అందరూ చిన్ డౌన్ రేంజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఈ సెకండ్ మూవీకి ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఎందుకు తీసుకున్నారు మెయిన్గా? అది కూడా మళ్ళీ సత్యదేవ్ గారికి చాలా థియేట్రికల్ హిట్ అవసరమైన టైంలో ఎందుకు చేస్తున్నారు సార్? ఇది మిమ్మల్ని ఉద్దేశించి కాదు, కానీ ఈ కాంప్లికేటెడ్ అని దాని గురించి అడ్రస్ చేయాలి సార్. సార్ మనం ఏమంటారు, ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా ప్రపంచ స్థాయి సినిమా తీస్తే అది కాంప్లెక్సే అవ్వాల్సిన అవసరం లేదు సార్. మన ఇంట్లో పుట్టింది కావచ్చు, మన వీధిలో జరిగిన కథ కావచ్చు. వీఆర్ జస్ట్ అప్గ్రేడింగ్ అవర్ టెక్నికాలిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద వెస్ట్. We're just trying to innovate with the technology that we have and the culture and stories we could tell. సో అంతకు మించి ఇదేం కాదు. మీరు అది చాలా అట్టిపండు తిన్నంత ఈజీ ఈ సినిమా అర్థం చేసుకోవటం. అసలు అటువంటి సమస్య ఏం లేదు. కాకపోతే ఎస్, ఖచ్చితంగా భారీ సన్నివేశాలు ఉంటాయి. టెక్నికల్లీ ఇట్ వాజ్ ద మూమెంట్. అంటే నేను సినిమాల్లో డైరెక్టర్ అవ్వదాం అనుకున్నప్పుడే నేను ఎప్పుడేం చెప్తుండేవాడినంటే, నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ వెస్ట్రన్ ఫిల్మ్స్ చాలా చూడమని, లేదంటే వెస్ట్రన్ ఫిల్మ్స్ వరల్డ్ సినిమా చూడాలని వాళ్ళు చాలా ఎక్కువ చూస్తుండేవాళ్ళు. నన్ను చూడమని చెప్పేసి అంటుండేవాళ్ళు. నేను అలా చూసేవాడిని కాదనమాట. నాకు నచ్చిన 1-2 వెరీ చూజీగా చూసేవాడిని. ఎందుకంటే ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై ఇమాజినేషన్. నా అంతటా నేను క్రియేట్ చేయాలి అని ఏ రోజు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని ఎక్కువ చూసేవాడిని కాదు. నేను ఒక అలవాటు ఏం చూశానంటే, ఈ వెస్ట్రన్ ఫిల్మ్స్ అన్ని చూసి టెక్నాలజీ తీసుకొస్తారు. దాంతోపాటుగా అనుకోకుండా తెలియకుండా ఆ కల్చర్ కూడా వచ్చేస్తుంది మన సినిమాల్లోకి. వాళ్ళ కథలు చెప్పేస్తుంటాం మనం. సో నేను చెప్పింది అది కాదు. మన కథలు, మన ఇంట్లో జరిగే కథలు. మీ సినిమా చూసినట్టయితే ఒకసారి గర్వం నెత్తికెక్కితే, టీజర్ చూసినట్టయితే ఒకసారి గర్వం నెత్తికెక్కితే చచ్చేదాకా పోదంటారు కదా అని చెప్పేసి ఇవన్నీ మనం మాట్లాడుకున్న డైలాగులే కదా మన ఇంట్లో ప్రతిరోజు. సో ఈ సినిమా అచ్చు తెలుగు సినిమా. ఆయన చెప్పారు కదా ఇందాక, ఆయన ప్రాంతంలో మాట్లాడుకున్నటువంటి భాష ఎలా వచ్చింది దీనికి అని చెప్పేసి. మా నాన్నగారు 1943 మోడలు, మా అమ్మగారు 1947 మోడలు. సో వాళ్ళ భాష నాకు అంటుకుంది. ఆ భాషే తెలుగు. ఆ భాషే నా కథల్లో కూడా ఉంటుంది. సో ఇది అచ్చు తెలుగు సినిమా. జస్ట్ ట్రై టు రీడిఫైన్ ఇట్ సెల్ఫ్ అంతే. సో కాబట్టి కాంప్లెక్సిటీ ఏమి ఉండదు అసలుకి. వెంకటేష్ మహారు, హాయ్ సార్. ట్రైలర్ ఎక్కువగా ఇంటలెక్చువల్స్కి బాగా నచ్చింది. బట్ మాస్ సంగతి ఏంటి? రేపు సినిమా చూసిన తర్వాత మాస్ కూడా సాటిస్ఫై అవుతారు? అబ్సల్యూట్లీ సార్. యాక్చువల్లీ ఆ క్లాసిఫికేషన్ నాకు కొంచెం వెరీ న్యూ టు దట్ క్లాసిఫికేషన్. బట్ మాస్ రావు బహదూర్ అనేవాడు ఒక సత్య ఒక ట్వీట్ చేశారనమాట. ఈ ఫస్ట్ మాస్ మెంటల్ మాసా సంథింగ్ వాడు అదే వాడు. ప్రతి ఆడియన్స్ రూటెడ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఆడియన్స్ నుంచి ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ విల్ చెరిష్ రావు బహదూర్ లైక్ ఎనీథింగ్. ఆడొక ఇంటి ముందు దిష్టి బొమ్మ అయిపోతాడు అనమాట ప్రతి ఒక్కళ్ళ ఇంటికి. ఎందుకంటే ఆయన పెట్టుకుంటే ఇంట్లోకి ఏ దరిద్రం రాదు అని చెప్పేసి ఆయన పెట్టుకుంటారు. అంత ఓన్ చేసుకుంటారు రావు బహదూర్ అనేవాడు ప్రతి తెలుగు, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. మహాగారు, ఇది అంటే చాలా ఎక్కువ అయిపోయి ఇచ్చేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ పల్స్ మనకు తెలీదు ఎలా ఉంటుందన్నది. మనం బయట మీడియా వాళ్ళందరూ యావరేజ్ అనుకున్న సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అద్భుతం, మాది అమోఘం అన్న సినిమా ఏమో జనాలు చూడట్లేదు. అంటే మీరు గత కొన్ని రోజుల నుండి చాలా ఓవర్ అయిపిచ్చేసారు మీ సినిమా. ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటుంది. ఆడియన్స్ వెళ్ళేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలిగా. సార్ నేను ఈ విషయంలో ఒక చిన్న
చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నేను ఆడియన్సే సార్. నా సినిమాకి తప్ప పక్క సినిమా నా తర్వాత అంటే నా సినిమాలకు తప్ప మిగతా సినిమాలన్నిటికీ నేను ఆడియన్సే. గాంధీనగర్ విజయవాడ ఆడియన్స్